పైథాన్లో నెక్స్ట్ కాన్సెప్ట్. ప్రీవియస్ వీడియోలో మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆపరేటింగ్ సిస్టమ్ గురించి తెలుసుకున్నాం కదా. ఈ వీడియోలో మనం డెసిజన్ మేకింగ్ కాన్సెప్ట్ గురించి తెలుసుకుందాం. సో ఫస్ట్, వాట్ ఈజ్ డెసిజన్ మేకింగ్? సో డెసిజన్ మేకింగ్ ఈజ్ నథింగ్ బట్ డెసిజన్స్ ఇన్ ఏ ప్రోగ్రామ్ ఆర్ యూజ్డ్ వెన్ ది ప్రోగ్రామ్ హెస్ కండిషనల్ చాయిస్ టు ఎగ్జిక్యూట్ ఏ కోడ్ ఆఫ్ బ్లాక్. అంటే ఒక ప్రోగ్రామ్ మనం ఎగ్జిక్యూట్ చేసే ముందు ఆ ప్రోగ్రాంలో ఉన్న నెంబర్ ఆఫ్ కోడ్ బ్లాక్స్ని కండిషనల్ చాయిస్ ద్వారా మనం దాన్ని ఎగ్జిక్యూట్ చేస్తాం, ఆ పర్టికులర్ బ్లాక్ ఆఫ్ కోడ్ని. సో అలా కండిషనల్ చాయిస్ని అప్లై చేయడమే డెసిజన్ మేకింగ్. ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్తో చూస్తే క్లియర్గా అర్థమవుతుంది. సో ఇక్కడ మనకి డెఫినేషన్ చూద్దాం. ఫస్ట్, డెసిజన్ in a program are used when the program as conditional execute a code block is called decision making. So here we have three types of statements. What are there? First one, if statement. Second one, if else statement. Third one, nested statements. ఫస్ట్ ఫ్లో చార్ట్ చూద్దాం ఇఫ్ స్టేట్మెంట్కి. సో ఫస్ట్ బిగిన్ విత్ స్టార్ట్. సో ఇక్కడ మనం ఎక్స్ప్రెషన్ ఆర్ కండిషన్ కాల్ చేస్తాం, కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఎక్స్ప్రెషన్ మీన్స్ కండిషన్. సో కండిషన్ ఫస్ట్ చెక్ చేస్తుంది. కండిషన్ చెక్ చేస్తే ఇఫ్ కండిషన్ ట్రూ అయినట్టయితే ఆ బ్లాక్ ఆఫ్ కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. స్టేట్మెంట్ if true, after that it will stop. In case condition false అయినట్టయితే డైరెక్ట్గా ఎండ్ ఆఫ్ ది ప్రోగ్రామ్కి వెళ్ళిపోతుంది. ఓకేనా? సో ఇది ఇఫ్ కండిషన్ యొక్క ఫ్లో చార్ట్. సింటాక్స్ చూద్దాం. ఇఫ్ ఎక్స్ప్రెషన్ కోలన్ విత్ ఇన్ ది బ్రాకెట్. సో మన కండిషన్ ట్రూ అయినది ఈ బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకేనా? ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ చూద్దాం. ఏ ఈజ్ ఈక్వల్ టు 15 ఇఫ్ కండిషన్ ఇస్తాం ఏ గ్రేటర్ దెన్ 10. ఓకే, నెక్స్ట్ ప్రింట్ ఏ ఈజ్ గ్రేటర్. సో మనకి అక్కడ అవుట్పుట్ వచ్చేసరికి సో ఏ వాల్యూ 15, 10 కన్నా 15 గ్రేటర్ కాబట్టి ఏ ఈజ్ ఇట్స్ కండిషన్ ట్రూ కాబట్టి ఏ ఈజ్ గ్రేటర్ అని అవుట్పుట్ అనేది ప్రింట్ చేస్తుంది. నెక్స్ట్ వన్ ఎల్స్ ఇఫ్. సో ఇక్కడ మనకి ఇఫ్ కండిషన్లో ఇఫ్ మనకి కండిషన్ ట్రూ అయినప్పుడు ఆ బ్లాక్ ఆఫ్ ది స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇక్కడ ఇఫ్ కండిషన్ ట్రూ అయినట్టయితే ఇఫ్ బ్లాక్లోది ఇఫ్ యొక్క బ్లాక్ స్టేట్మెంట్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఎల్స్ అంటే ఇఫ్ కండిషన్ మనం ఎప్పుడైతే ఫాల్స్ అవుతుందో అది ఎల్స్ బ్లాక్లోకి ఉన్న స్టేట్మెంట్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది, అంటే మ్యాక్సిమం ట్రూ అవుతుంది అనమాట. ఓకేనా? సో దట్ ఈస్ ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్. ఎగ్జాంపుల్ చూద్దాం. ఎవరీ ప్రోగ్రామ్ స్టార్ట్ నెక్స్ట్ ఒక కండిషన్, దట్ మీన్స్ ఎక్స్ప్రెషన్
ఎక్స్ప్రెషన్. ఇఫ్ కండిషన్ ట్రూ అయినట్టయితే మనకి ఇఫ్ బ్లాక్లో ఉన్న అంటే స్టేట్మెంట్ ఇన్ ఇఫ్ బ్లాక్లో ఉన్న స్టేట్మెంట్ అనేది మనకి ప్రింట్ అవుతుంది. దెన్ స్టాప్ ది ప్రోగ్రామ్. నెక్స్ట్ ఇన్ కేస్ కండిషన్ ఫాల్స్ అయింది అనుకోండి, ఓకేనా. కండిషన్ ఫాల్స్ అయితే ఇక్కడ స్టేట్మెంట్ ఇన్ ఎల్స్ బ్లాక్లో ఉన్న స్టేట్మెంట్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. దెన్ స్టాప్ ది ప్రోగ్రామ్, ఓకేనా. సో దిస్ ఈజ్ ది ఇఫ్ ఎల్స్. సో ఎగ్జాంపుల్ చూద్దాం, సింటాక్స్ చూద్దాం ఫస్ట్. ఇఫ్ ఎక్స్ప్రెషన్ ట్రూ అయినట్టయితే ఇఫ్ బ్లాక్లో ఉన్న స్టేట్మెంట్ కోడ్ బ్లాక్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఆర్ ఇఫ్ ఫెయిల్ అయినట్టయితే ఎల్స్ బ్లాక్లో ఉన్న స్టేట్మెంట్ అనేది ఎగ్జిక్యూట్ ది యువర్ కోడ్. సో ఇఫ్ కండిషన్ ట్రూ అయినట్టయితే ఇఫ్లో ఉన్న కోడ్ బ్లాక్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఎల్స్ ఇది మనకి ఇఫ్ బ్లాక్లో ఉన్న స్టేట్మెంట్ అనేది ఫాల్స్ అయినట్టయితే కంపల్సరీగా ఎల్స్ బ్లాక్లో ఉన్న స్టేట్మెంట్ అనేది ట్రూ అవుతుంది. సో దెన్ దిస్ కోడ్ విల్ బి ఎగ్జిక్యూటెడ్. ఎగ్జాంపుల్, A = 15, B = 20 ఇచ్చాను. సో ఇక్కడ కండిషన్ ఇస్తున్నాను, A > B. సో 15 > B అంటే 20. సో ఇక్కడ నేను ప్రింట్ చేస్తున్నాను, ప్రింట్ A ఈజ్ గ్రేటర్ ఎల్స్ ప్రింట్ B ఈజ్ గ్రేటర్. సో ఇక్కడ కండిషన్ చెక్ చేద్దాం. A వాల్యూ 15, B వాల్యూ 20. సో 15 > 20 కండిషన్ మనకి ఫాల్స్ కాబట్టి ఈ బ్లాక్ ఆఫ్ ది కోడ్ స్కిప్ చేసి ఎల్స్ బ్లాక్లోకి చెక్ చేస్తుంది. సో ఎల్స్ బ్లాక్లో ఏటుంది, B ఈజ్ గ్రేటర్. సో B అనేది గ్రేటర్ కాబట్టి ఇక్కడ మనకి ఈ బ్లాక్లో ఉన్న స్టేట్మెంట్ అనేది ప్రింట్ అవుతుంది, B ఈజ్ గ్రేటర్. నెక్స్ట్ వన్ నెస్టెడ్ స్టేట్మెంట్స్. సో నెస్టెడ్ అంటే ఆల్రెడీ ప్రీవియస్ మనం సి లాంగ్వేజ్లో జావాలో నేర్చుకున్నాం కదా. సో నెస్టెడ్ మీన్స్ ఇక్కడ వీ కెన్ ఇంప్లిమెంట్ ఇఫ్ స్టేట్మెంట్స్ అండ్ ఆర్ ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్స్ ఇన్సైడ్ ది ఎనిదర్ ఇఫ్ ఆర్ ఎల్స్ ఇఫ్. సో మన ఇఫ్ బ్లాక్లో కానీ ఇఫ్ ఎల్స్ బ్లాక్లో కానీ నెంబర్ ఆఫ్ స్టేట్మెంట్స్ నెంబర్ ఆఫ్ ఇఫ్ కండిషన్ కానీ ఇఫ్ ఎల్స్ కానీ యూజ్ చేసినట్టయితే మనం దాన్ని నెస్టెడ్ అని కాల్ చేస్తాం, ఓకేనా. హియర్ మోర్ దెన్ వన్ ఇఫ్ కండిషన్స్ ఆర్ అప్లైడ్. సో మనకి ఒక కండిషన్ ఓన్లీ ఇప్పుడు చూసిన దాంట్లో ఇఫ్ కండిషన్ ఇఫ్ ఎల్స్ కండిషన్ ఒకటి చూసాం కదా. సో ఇక్కడ నెస్టెడ్ మీన్స్ ఇఫ్ కండిషన్లో ఎనదర్ ఇఫ్ ఉండొచ్చు, ఇంకా నెక్స్ట్ ఎల్స్ ఇఫ్ ఉండొచ్చు. ఇలా నెంబర్ ఆఫ్ మోర్ దెన్ వన్ ఉంటే అది మనం నెస్టెడ్ స్టేట్మెంట్గా కన్సిడర్ చేస్తాం, ఓకేనా. సో ఇక్కడ సో ఇన్ పైథాన్ వచ్చేసరికి మనకి ఎలిఫ్ స్టేట్మెంట్ ఉంటుంది. సో సిలోని జావాలోని ఉండదు, ఓన్లీ పైథాన్లో ఉంటుంది. సో ఎలిఫ్ మీన్స్ ఇట్ ఈజ్ ఏ కీవర్డ్. ఎలిఫ్ ఈజ్ ఏ కీవర్డ్ యూజ్డ్ ఇన్ పైథాన్. replacement of else if to place another condition in the program. సో హియర్ మోర్ దెన్ వన్ కండిషన్స్. సో ఇక్కడ ఒకటి కన్నా ఎక్కువ కండిషన్స్ ఉంటాయి. దట్ మీన్స్ కండిషన్ 1, కండిషన్ 2, కండిషన్ 3. సో ఇక్కడ చూడండి, కండిషన్ 1 ట్రూ అయినట్టయితే దిస్ బ్లాక్ ఆఫ్ కోడ్ బ్లాక్ అనేది
ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకేనా? సో ఇన్ కేస్ ఈ కండిషన్ ఫాల్స్ అయింది అనుకోండి, కండిషన్ 2కి వెళ్తుంది. సో ఇక్కడ కండిషన్ ట్రూ అయిన అనుకోండి, ఈ కోడ్ బ్లాక్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. సో సపోజ్ ఈ కండిషన్ ఫెయిల్ అయింది అనుకోండి, కండిషన్ 3 చెక్ చేస్తుంది. ఇన్ కేస్ కండిషన్ ట్రూ అయినట్టయితే దిస్ కోడ్ బ్లాక్ విల్ బీ ఎగ్జిక్యూటెడ్. ఓకేనా? సో ఫైనల్గా స్టాప్ ది ప్రోగ్రామ్. సో ఇక్కడ కండిషన్ 1 by 1 చెక్ చేస్తుంది. ఏ కండిషన్ ట్రూ అయితే ఆ కోడ్ ఆఫ్ బ్లాక్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఇది ఎల్ఇఫ్ యొక్క ఫ్లో చార్ట్. సింటాక్స్ చూద్దాం. ఇఫ్ ఎక్స్ప్రెషన్, సో ఇఫ్ ఎక్స్ప్రెషన్ ట్రూ అయినట్టయితే దిస్ బ్లాక్ ఆఫ్ ది కోడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. అదర్వైజ్ ఎల్ఇఫ్ ఎక్స్ప్రెషన్ చెక్ చేస్తుంది. సో దెన్ ఈ బ్లాక్ ఆఫ్ ఎల్ఇఫ్ కండిషన్ కానీ ట్రూ అయినట్టయితే ఈ బ్లాక్ ఆఫ్ ది స్టేట్మెంట్ మనకి ఎగ్జిక్యూట్ అవుతుంది. అదర్వైజ్ ఎల్స్ బ్లాక్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఎగ్జిక్యూట్ బ్లాక్ ఆఫ్ ది కోడ్. సో ఇది సింటాక్స్. ఎగ్జాంపుల్ చూద్దాం. a equal to 15, b is equal to 15 if a greater than b. So print a is greater elif, ఇక్కడ కండిషన్ నేను a ఈక్వల్ టు b అని ఇచ్చాను. ఓకేనా? సో ప్రింట్ both are equal. Next else part, print b is greater. సో ఇక్కడ ఏంటి, ఏ వాల్యూ 15, బి వాల్యూ 15. సో బోత్ ఆర్ ఈక్వల్ తీసుకున్నాం. బట్ ఇఫ్ కండిషన్ వచ్చేసరికి ఏ గ్రేటర్ దెన్ బి. సో దిస్ ఈజ్ ఫాల్స్. బట్ ఈ బ్లాక్ ఆఫ్ కోడ్ అనేది స్కిప్ చేసి నెక్స్ట్ కండిషన్ చూస్తుంది. ఏ ఈక్వల్ టు బి, 15 ఈక్వల్ టు 15. సో ఇట్ ఈస్ ట్రూ. సో దెన్ దిస్ బ్లాక్ ఆఫ్ కోడ్ విల్ బీ ఎగ్జిక్యూటెడ్. బోత్ ఆర్ ఈక్వల్ అని. నెక్స్ట్ ఇన్ కేసు ఈ కండిషన్ కూడా మనకు ఫెయిల్ అయినట్టయితే ఎల్స్ బ్లాక్ ఆఫ్ ది కోడ్ చెక్ చేసుకుంటుంది. సో ఇక్కడ మనకి ఈ కండిషన్ ట్రూ అయింది కాబట్టి దిస్ కోడ్ విల్ బి ఎగ్జిక్యూటెడ్. బోత్ ఆర్ ఈక్వల్. సో దిస్ ఈజ్ ది టైప్ ఆఫ్ ది డెసిజన్ మేకింగ్ అండ్ ఇట్స్ టైప్స్. సో కాన్సెప్ట్ అర్థమైంది అనుకుంటాను. ఇన్ కేస్ ఎవరికైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి, రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ.